ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవదేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులతో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన భాగము మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు. ఇందులో మన యొక్క ధ్యాన అంశము ఏమిటనగా బలహీనులైన వారిని ప్రభు పిలుచుట. ఇందులో ముఖ్య భాగాలు మనము మొదటి భాగంగా శిష్యుల బలహీనతలు తెలుసుకుంటాం. రెండవ భాగంగా శిష్యులను పిలుచుటలో ఉద్దేశం. మూడవ భాగంగా శిష్యుల పిలుపులో ఉన్న దశలు. ఇవి మనం చూడబోయే ముఖ్య భాగాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమున మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 19 వచనాల్లో ఉన్న విషయాలు నేర్చుకోవడానికి నీ కృప, నీ సహాయము మాకు అనుగ్రహించమని, అందరూ వాక్యం మీద మనసు పెట్టేలా కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, బలహీనులను ప్రభు పిలుచుట, బలహీనులైన వారిని ప్రభు పిలుచుట అన్న ఈ అంశంలో మనము నేర్చుకోబోయే ముఖ్య విషయాలు ఏమిటనగా శిష్యుల బలహీనతలు. శిష్యుల బలహీనతలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ భాగములో ఈ మార్కు సువార్త ఈ 3వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలలో యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి తనకిష్టమైన వారిని పిలిచి వారిని ఆయన శిష్యులుగా, అపోస్తలులుగా ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచములో ఈ రోజున్న సార్వత్రిక సంఘానికి మొట్టమొదటిగా పునాది వేయడానికి, చర్చి ప్లాంటేషన్, సంఘస్థాపన చేయడానికి దేవుడు ఎన్నుకున్న ఈ 12 మంది యొక్క బలహీనతలు ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం. శిష్యుల బలహీనతలు అన్న ఈ భాగములో వారికున్న బలహీనత ఏమిటి అనగా, మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అపొస్తలుల కార్యం 4:13 ప్రకారము విద్య లేని పామరులు, అంటే వాళ్ళు పండితులు కారు. నెంబర్ 1. నెంబర్ 2, రెండో విషయానికి మనం వస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయములో మీరు ఇంకను అవివేకులై ఉన్నారా అంటాడు ప్రభు. అంటే వారి అవివేకం, ఇది వారికి ఉన్నటువంటి రెండవ బలహీనత. ఇక మూడో విషయానికి వస్తే శిష్యులకున్న బలహీనతల్లో వారికి మెయిన్ లీడర్ అనగా 12 మందికి ప్రథమ లీడర్ ఎవరంటే సీమోను అను పేతురు. ఈ యొక్క వ్యక్తికున్న బలహీనత అస్థిరత్వం. ఇక 4వ విషయానికి వస్తే ప్రభువుని అప్పగించినటువంటి శిష్యుడు అనగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు ఈ యొక్క 12 మందిలో. ఈ శిష్యుల్లో ఉన్న ఆ వ్యక్తికున్న బలహీనత, అది 4వ విషయం. ఇక 5వ విషయానికి వస్తే మనము ఒక వ్యక్తి కనబడుతున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చదివితే అక్కడ జెలేతే అని అనబడిన సీమోను, అంటే ఈ యొక్క వ్యక్తి ఒక తీవ్రవాది. ఈ యొక్క 12 మందిలో 5వ లక్షణం తీవ్రవాది అయినటువంటి వ్యక్తి. ఇక 6వ విషయానికి వస్తే మత్తయి సువార్త రాసిన సుంకరి, ఆ దినాలలో సుంకరి అనేటువంటి వ్యక్తిని లేక వాళ్ళని దేశద్రోహులుగా యూదులు ఎంచుతూ ఉండేవారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క జెలేతే అని అనబడిన ఆ యొక్క శిష్యుడు సీమోన్ అనేటువంటి ఆ యొక్క శిష్యుడు కూడా ఎందుకు తీవ్రవాది అనేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆ కిందే పుట్నోట్లో ఉంటుంది. ఆ లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చదివినప్పుడు పుట్నోట్లో ఉంటుంది, మతాభిమాని అనగా మతము కొరకు పోరాడిన వాడు కనుక ఆ విధంగా రాయబడి ఉన్నది. సో ఆయన తీవ్రవాది. ఇవి వారికి ఉన్న లక్షణాలు. మనము ఇప్పటి వరకు 6 విషయాలు మనం గమనించాం. మొట్టమొదటిగా వారికున్న బలహీనత, వారు పండితులు కారు, వారు విద్య లేని పామరులని. రెండవదిగా అవివేకులని. మూడవదిగా
వారి నాయకుడు బలహీనుడని, 4వదిగా యూదా ఇస్కరియోతు అప్పగించిన వాడని, 5వదిగా వాళ్ళలో ఒక వ్యక్తి తీవ్రవాదని, 6వదిగా సుంకరి అని 6 విషయాలు మనము గమనించాం. ఇక 7వ విషయానికి వస్తే ఈ శిష్యులలో కొందరు జాలర్లు, 8వ విషయానికి వస్తే ఈ శిష్యులలో కొందరు వ్యవసాయకులు, 9వ విషయానికి వస్తే ఈ శిష్యుల్లో కొందరికి లోపాలు ఉన్నాయి, అంటే బలహీనతలు ఉన్నాయి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. వారికి ఉన్న వీక్నెస్, వారికి ఉన్నటువంటి బలహీనతలను మనము చూడవచ్చు. చాలా బలహీనతలు ఉన్నాయి. పేతురులో బలహీనత ఉంది, తోమాలో కూడా బలహీనత మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీ గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవన్నీ వారికి ఉన్నటువంటి లోపాలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 10వ విషయానికి వస్తే పిరికి వారు, మనము ఆ విషయాన్ని చూడొచ్చు. మార్కు సువార్త 14:50 అందరూ ఆయన్ని విడిచిపోయేరి. 10వ విషయానికి వస్తే పిరికి వారు. ఇక 11వ విషయానికి వస్తే వాళ్ళలో ఉన్న బలహీనతలు ఏమిటి అని మనము ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, వారు పాత వృత్తికి వెనక్కి వెళ్ళిన వాళ్ళలో కొందరు మనకు తెలుసు. యోహాను సువార్త 21వ పేతురు మళ్ళీ ఆ మొదటి స్థితికి వల తీసుకొని చేపలు పడ్డానికి వెళుతున్నప్పుడు కొందరు వెళ్ళారంటే ఆ పాత వృత్తికి వెళ్ళినటువంటి బలహీనత. ఇక 12వ విషయానికి చూస్తే అక్కడ ఉన్నటువంటి సద్దూకాయలు లేక పరిసయ్యులు, శాస్త్రులు, కోవకు చెందినటువంటి వారెవరు వీళ్ళల్లో లేరు. ఈ విధంగా వీళ్ళెవరూ గొప్పవారు కాదు. ఇన్ని రకాల బలహీనతలు శిష్యులకు ఉన్నాయి. ఇన్ని రకాల బలహీనతలు కలిగినటువంటి వీరిని మరి ప్రభువు ఎందుకు పిలిచాడు? పార్ట్ 2 మనం ఇప్పటి వరకు శిష్యుల బలహీనతలు అన్న విషయం మీద 12 విషయాలు తెలుసుకున్నాం, దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఇప్పుడు మనము అలాంటి బలహీనుల్ని ప్రభు ఇక్కడ శిష్యులుగా ఎందుకు పిలిచాడు అన్న 2వ భాగాన్ని వివరిస్తాను. జాగ్రత్తగా వింటున్నారు కదూ దేవుని బిడ్డలారా. ఈ ఉద్దేశం, శిష్యులుగా పిలుచుటలో ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అంటే వారు గొప్పవారైనందున ప్రభు పిలవలేదు, ప్రభు గొప్పవాడైనందున వారిని పిలిచాడు. ఇది ఉద్దేశం. ఇంకా లోతుగా చెప్పాలంటే ఎందుకు ప్రభు వారిని పిలిచాడంటే వారిని గొప్పవారిగా చేయడానికి శిష్యులు బలహీనులైన వారిని ఆయన ఏర్పాటు చేసుకొని పిలిచాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కొంచెం లోతుగా ఆలోచన చేస్తే శిష్యుడు అను మాటకు అర్థము నేర్చుకొనువాడు, అభ్యాసము చేయవాడు. నేర్చుకొనువాడు, అభ్యాసము చేయవాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి బలహీనతలు కలిగిన 12 రకాల బలహీనతలు కలిగిన ఈ 12 మంది శిష్యులను గురించి మనం ఆలోచన చేస్తే వీరు ప్రభు దగ్గర నేర్చుకున్నారు, ప్రభు దగ్గర అభ్యాసం చేశారు. వీరి ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్న ఆ స్థితి, వాళ్ళు చేసిన అభ్యాసం ఏ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళింది, దేవుడు ఎంత గొప్పవారిగా వారిని బ్లెస్ చేశాడో ఒక్కసారి మనము గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, మనము అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట, అద్భుతమైన మాట. రాయబడినటువంటి విషయం ఏంటంటే భూలోకమును తల్లకిందులు చేయవారు అనే మాట. వారు ఎంత గొప్పవారయ్యారంటే భూలోకమును తల్లకిందులు చేసేంతటి గొప్పవారిగా దేవుడు వారిని ఆశీర్వదించాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇంకా కొంచెం లోతుగా ఆ ప్రభు దగ్గర వాళ్ళు చేసిన అభ్యాసము, ప్రభు దగ్గర వాళ్ళు నేర్చుకున్న శిష్యత్వం ఎంత స్థాయికి తీసుకెళ్ళిందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు గమనిస్తే అక్కడ రాయబడిన మాట, రక్షింపబడిన వారికి, నశించుచున్న వారికి దేవునికి క్రీస్తు సువాసనయున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ మాట, భావగర్భితమైన మాట. ఇన్ని రకాల బలహీనతలున్న ఆ శిష్యులు భూలోకమును తల్లకిందులు చేసేవారు, అంతటి గొప్పవారయ్యారా? ఇన్ని బలహీనతలున్నటువంటి ఈ శిష్యులు, దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇట్లా నశించే వారికి, రక్షింపబడుచున్న వారికి దేవునికి క్రీస్తు సువాసనగా మారిపోయారు. ఈ మాటలు వింటున్నా దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నీవు నేను నిజంగా దేవుని పిలుపును అందుకొని ఉంటే, నిజంగా దేవుని చేత పిలువబడి ఉంటే మనము బలహీనతల్లోనే కొనసాగకూడదు, మనము బలహీనతలను జయించాలి. నీవు ఎన్నో బలహీనతలు కలిగి ఉండవచ్చు, ప్రభు నిన్ను పిలిచే నాటికి ఎన్నో లోపాలు నీకు ఉండవచ్చు, ఎన్నో వీక్ పాయింట్స్ నీకు ఉండవచ్చు. కానీ నీవు రక్షింపబడిన నాటి నుండి ఇప్పటి వరకు అదే బలహీనతలో నువ్వు కొనసాగుతున్నావంటే నో సాల్వేషన్, మనకు రక్షణ లేదు అని అర్థం. మనము బలహీనతలను జయించాలి అనంటే శిష్యుల్లాగా మనము కూడా
ఆ ప్రభు పాదాల దగ్గర శిష్యరకం చేయాలి, అభ్యాసం చేయాలి. క్రమము తప్పకుండా ఆయనతో సహవాసం, క్రమము తప్పకుండా వాక్యాన్ని వినడం, క్రమము తప్పకుండా దేవుని వాక్య ప్రకారం మనము జీవించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా బలహీనతను జయిస్తాం. ఏ విధంగా శిష్యులు ప్రభు కొరకు సువాసనగా మారారో, ఏ విధంగా ప్రభు కొరకు వారు గొప్పవారయ్యారో, నీకు ఎన్ని బలహీనతలున్నా ప్రభుతో నువ్వు సహవాసం చేస్తే పచ్చగడ్డి తినే పురుగు పచ్చగా ఉన్నట్టు ప్రభుతో సహవాసం చేసేవారు దేవుని నామ మహిమార్థం గొప్పవారై అనేకులకు క్రీస్తు సువాసనగా మారి అనేకులు క్రీస్తును మీలో నుండి చూసి ప్రభు వైపుకి ఆకర్షింపబడతారన్న గొప్ప సత్యం ఈ భాగంలో మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇది రెండవ భాగం. ఇక మూడవ విషయానికి వస్తూ ఉన్నాను. శిష్యులను పిలవడములో ఉద్దేశము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ శిష్యులను పిలవడంలో ఉద్దేశము ఇప్పటి వరకు మనం గమనించాం. శిష్యులను పిలుచుటలో ఉన్న దశలు ఏంటి అన్నది మూడో భాగంలో మనం చూడబోతున్నాం. శిష్యులను పిలవడంలో ఉన్న ఆ యొక్క దశలు 4 ఉన్నాయి. మొట్టమొదటి దశ ఏమిటనగా, బైబిల్ జాగ్రత్తగా గమనిస్తే యోహన్ రాసిన సువార్త 1వ అధ్యాయము 35 నుంచి చివరి వరకు గమనిస్తే, మొట్టమొదటి పిలుపు మారు మనసు కొరకు. ఏ సేవకుడినైనా దేవుడు సేవకు పిలిస్తే మొదట మారు మనసు ఇచ్చి ఆ తర్వాత సేవకుడుగా ఎన్నుకుంటాడు సుమా. ఒకవేళ మారు మనసు లేకుండా ఎవరైనా సేవ చేస్తుంటే అతనికి దేవుని పిలుపు లేదు అని ఇందు మూలంగా మనము గ్రహించాలి. డిగ్రీ తప్పాడనో, 10th ఫెయిల్ అయ్యాడనో, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి పాస్ట్ అయి వస్తే అది మారు మనసు అనరు. మారు మనసుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా శిష్యులను పిలిచింది దేనికంటే మార్పు కొరకు, మారు మనసు కొరకు మొదట పిలిచాడు. కాబట్టి నువ్వు నేను మనమందరము కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిలుపు ఇది జనరల్ కాల్, అందరికీ ఉంటుంది. ఎవరినైనా దేవుడు పిలిచాడు అనంటే మొట్టమొదటిగా దేనికి పిలుస్తున్నాడంటే మారు మనసుకు. మారు మనసు అంటే అర్థం ఏమిటి? 1 మనసులో మార్పు, 2 మనిషిలో మార్పు, 3 మార్గములో మార్పు. ఇలా చెప్పొచ్చు. అవగాహనలో మార్పు, 2 అనుభూతిలో మార్పు, 3 చిత్తములో మార్పు. దాన్నే మారు మనసు అని పిలుస్తారు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు నేర్చుకోవలసిన పాఠము ఏమిటనగా, ప్రభు పిలుపులో ఉన్న మొదటి దశ మారు మనసు కొరకు. సెకండ్ పాయింట్, రెండవ దశ మారు మనసు కొరకు అయిన తరువాత పరిచర్య కొరకు. ఈ మాట లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి మనము 10 వచనాలు గమనిస్తే, అక్కడ ప్రభు చేపలు పడుతున్నటువంటి ఆ శిష్యుల వైపు చూసి వలవేయమని చెప్పడం, వాళ్ళు వలవేయడం, విస్తారంగా చేపలు పట్టడం, ఆ దృశ్యాన్ని చూసి మరి వారు ఆశ్చర్యపోయినప్పుడు ప్రభు వారితో అన్నమాట, ఇది మొదలుకొని మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేయబోతున్నానని చెప్పడం. అది పరిచర్య కొరకైన పిలుపు. మొట్టమొదటిగా యోహాను రాసిన ఆ సువార్త 1వ అధ్యాయం 35లో ఆ బాప్తిస్మిచ్చే యోహాను, అదుగో దేవుని లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లని శిష్యులకు పరిచయం చేసినప్పుడు ఆ ప్రభు వెంట వెళ్ళారే, ఆ పిలుపులో మారు మనసు కొరకు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిచర్య కొరకు పిలుపు, ఇది సెకండ్ కాల్, రెండవ పిలుపు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మారు మనసు పిలుపు వేరు, పరిచర్య పిలుపు వేరు. 2 ఒకటి కాదు. ఒక వ్యక్తికి మారు మనసు లేకుండా దేవుడు పరిచర్యకు పిలవడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక నెంబర్ 3, మూడో విషయానికి వస్తే, దేవుని పిలుపులో ఉన్న వింతైన విషయం ఇప్పుడు మనము ఈరోజు ధ్యానం చేయబోతున్న ఈ భాగములో ప్రభు ఆ కొండ ఎక్కి ఆ 12 మందిని పిలిచి వారిని అపొస్తలులుగా నిర్ణయించిన విషయం మత్తయి సువార్త 10వ అధ్యాయములో కూడా మనము గమనించగలం. దేవుని బిడ్డలారా, అపొస్తలు అనేది ఇది 3వ పిలుపు. 1 మారు మనసు కొరకు పిలిచాడు, 2 పరిచర్య కొరకు పిలిచాడు, 3 అపొస్తలులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఇక్కడ అపొస్తలుడు అనే మాటకు అర్థము ఏమిటి అని మనము ఆలోచన చేస్తే, అపొస్తలుడు అనగా దేవుని చేత పంపబడిన సందేశకుడు అని అర్థం. దేవుని బిడ్డలారా, ఇక్కడ భావగర్భితమైన విషయాన్ని మనము గమనించాలి. అది ఏమిటనగా, ఆది సంఘానికి పునాది వేయడానికి దేవుడు ఈ యొక్క అపొస్తలులను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ దినాలలో వాళ్ళ దగ్గర న్యూ టెస్టిమెంట్ లేదు. మొట్టమొదటిగా ప్రభు పలికిన పలుకులు, ఆ తర్వాత తన శిష్యులు పలికిన పలుకులే
ఈరోజు మనము చదువుతున్నటువంటి అద్భుతమైన న్యూ టెస్టమెంట్ అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ దినాలలో ఏం మాత్రము కూడా వాళ్ళ చేతిలో సంఘ స్థాపనకు మరి న్యూ టెస్టమెంట్ అనే ఆ యొక్క బైబిల్ లేదు. అయితే ఆ దినాలలో ప్రభు పలికిన పలుకులను మరి వీరికిచ్చిన అథారిటీ ఈ అపొస్తలులుగా అనగా దేవుని చేత పంపబడిన సందేశకులు వీరు పలికిన పలుకులే సంఘానికి పునాది, వీరి పలుకున పలుకులే సంఘ స్థాపన, వీరు పలికిన పలుకులే ఆనాటి ఈ ఆది సంఘానికి మరి పునాది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి అపొస్తలుడు అనడానికి ఏంటి నిదర్శనం అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, సూచిక్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు. ఆనాడు అపొస్తలులను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? సూచిక్రియలు, అద్భుతాలు ద్వారా ఇది దేవుని వాక్కు. మెస్సయ్య యేసు ప్రభు అద్భుతాలు ఎందుకు చేశాడు? ఆయన మెస్సయ్య అనగా ఏ ప్రవక్తలు చెప్పారో, ఏ ధర్మశాస్త్రం చెప్పిందో, మరి ఆ దినాలలో మరి మోషే ప్రభువుని గురించి చెప్పిన విషయాలను ఇది ప్రూఫ్ చేయడానికి యేసు ప్రభు మహత్కార్యములు, అద్భుతాలు ఆయనే ఈయన అని ఆనాటి ప్రజలు తెలుసుకోవడానికి యేసయ్య అద్భుతాలు చేశారు. మరి శిష్యులు ఎందుకు చేశారు? ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాక్కు, ఇది దైవ వాక్కు అని ప్రజలు నమ్మి యేసు ప్రభును అంగీకరించడానికి మరి మొట్టమొదటి చర్చి ప్లాంటేషన్ సంఘ స్థాపన చేయాలి అని అంటే దైవ వాక్కు ఇది దేవుడి నుండి వచ్చింది, మా సొంతది కాదని ప్రూఫ్ చేయడానికి మహత్కార్యాలు, అద్భుతాలు చేసేటువంటి వరము ఆ దినాన ఆ 12 మంది అపొస్తలులకు దేవుడు ఇవ్వడం జరిగింది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. మరి ఆనాటి అపొస్తలులు ఇప్పుడు ఉన్నారా అంటే లేరు. ఒకవేళ అపొస్తలుని పేరు పెట్టుకోవచ్చు, కానీ ఆ అపొస్తలులు వేరు, ఇప్పుడున్న అపొస్తలులు వేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆనాటి అపొస్తలులు మరి ఇప్పుడు లేరు అనడానికి ఏంటి అని అంటే వాళ్ళని ఎన్నుకోవడంలో ఉద్దేశం ఇప్పుడు క్లియర్గా మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ సంఘ స్థాపన అనగా వారు వేసిన పునాదిపై ఇప్పుడు పైన గోడలు కట్టే వారంతా దేవుని సేవకులే, అపొస్తలులు కారు అన్న విషయాన్ని క్లారిటీగా ఈ భాగములో నేటి పాఠములో మనం నేర్చుకుంటున్నటువంటి గొప్ప విషయం. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు గమనించాల్సిన విషయం, నిజంగా నీకు జనరల్ పిలుపు, మొట్టమొదటి పిలుపు వస్తే ఆ పిలుపుకు నిదర్శనం ఏమిటి అనగా శిష్యత్వం. అనగా ప్రభు దగ్గర నీవు శిష్యరకం చేయాలి. ఎందుకు? నీవు ప్రభుని పిలిచే నాటికి ఎన్నో బలహీనతలు నీకు ఉండి ఉండవచ్చు. బైబిల్ ఇలాగూ చెప్పుచున్నది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనము గమనిస్తే, లోకములో సహోదరులారా, లోకములో మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి అని పౌలు గారు కొరింథీ సంఘానికి గుర్తు చేస్తూ అంటున్నాడు. మనము లోకములో ఏ పరిస్థితుల్లో పిలువబడ్డామంటే, 1 మనము వెర్రివారము, 2 బలహీనులము, 3 నీచులము, 4 ఎన్నిక లేని వారము. ఈ మాటలు వింటున్నా దేవుని కుమారుడి, దేవుని కుమార్తె, ఇవి మన బలహీనతలు. ఈ ప్రపంచంలో ఇలాంటి బలహీనత స్థితిలో ఉన్న మనల్ని యేసు ప్రభు పిలుచుకున్నాడు. ఎందుకనగా ఆయన క్రీస్తు సువార్తగా లోకంలో మనము ఉండాలి. భార్య అవిశ్వాస అయితే భర్త క్రీస్తు సువాసనగా ఉండాలి, భర్త అవిశ్వాస అయితే భార్య క్రీస్తు సువాసనగా ఉండాలి, అత్త అవిశ్వాస అయితే కోడలు క్రీస్తు సువాసనగా ఉండాలి. ఈ బలహీనతలను జయించి మరి నువ్వు క్రీస్తు సువాసనగా ఉండాలంటే ఆయన దగ్గర శిష్యరకం చేయాలి. అనగా క్రమము తప్పకుండా ప్రార్థించడం, క్రమము తప్పకుండా వాక్యము వినడం, క్రమము తప్పకుండా వాక్యానికి విధేయత చూపడం, క్రమము తప్పకుండా ఆయన దగ్గర శిష్యరకము చేయడం ద్వారా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనము జీవిస్తాం. కాబట్టి నేను మనమందరము కూడా జనరల్ కాల్ వచ్చింది అంటే మనమందరము మారు మనసు కొరకు పిలువబడిన వారమైతే ఈ శిష్యుల్లాగా మనము రూపాంతరము చెందాలి ఆయన పాదాల దగ్గర. అంటే సంఘ సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, అపొస్తలుల బోధ యందును, మరి అపొస్తలుల కార్యం 2:42 ప్రకారము అపొస్తలుల బోధ యందును, సంఘ సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఆ ఎడతెగని ఆ ఫెలోషిప్, ఆ సంఘ సహవాసములో మనము కలిగి ఉన్నప్పుడు ఆ జనరల్ పిలుపు అందుకున్న ప్రతి ఒక్కరు. కాబట్టి దేవుడు ఇప్పుడు మనకిచ్చినటువంటి సేవకులు ఎవరనగా ఆనాడి ఆది అపొస్తలులు వేసిన
పునాదిపై గోడలు కట్టుతున్నటువంటి సేవకులు అన్న విషయాన్ని నేటి పాఠములో మనము నేర్చుకున్నటువంటి అద్భుతమైన సత్యం అని మీరు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మార్కు సువార్తలో అనగా ఈ 3వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలలో ప్రభు కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచి వారిని 12 మందిగా డిక్లరేషన్ చేసి వారికి అపొస్తలులని చెప్పడం జరిగిన ఆ విషయం మీద మరి ఆయన పిలుచుకున్న శిష్యులు మొదట ఎవరు అనగా ఆ శిష్యులు బలహీనులు. ఆ బలహీనతల గురించి మనం చెప్పుకున్నాం. రెండో భాగములో ఆ శిష్యులు మరి ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు, ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం. మూడవదిగా ఆ శిష్యులకున్న దశలేంటో మనము 3 విషయాలు చెప్పుకున్నాం. చివరిగా 4వ విషయం చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇక 4వ విషయం, దేవుడు ఎందుకు వారిని శిష్యులుగా ఆ పిలిచిన పిలుపులో ఉన్న ఆ దశలు 4వ దశ ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని కొరకు హతసాక్షులు అవ్వడానికి ఇది 4వ దశ. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథములో మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ 12 మంది ఇస్కరియోతు యూదాను పక్కన పెడితే మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. ఒకవేళ మనం ప్రకటన గ్రంథము, యోహాను సువార్త 3 పత్రికలు రాసినటువంటి పరిశుద్ధుడైన యోహాను గారి యొక్క విషయంలో నార్మల్ డెత్ అయ్యుండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. హతసాక్షి అనే మాటకు అర్థం ఏమిటి అనగా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తుండగా చంపబడమే హతసాక్షి. ఎవరైతే ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నారో ఆ సాక్ష్యము కొరకు ఇతరుల చేత చంపబడమే హతసాక్షి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ భాగాన్ని క్లోజ్ చేస్తాను, జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. అది ఏమిటనగా ఇది ఒక వ్యక్తి వ్రాసినటువంటి ఒక నాటకీయమైన విషయము. సో ఇది బైబిల్లో లేదు, ఎవరు డోంట్ మిస్అండర్స్టాండ్, అపార్థం చేసుకోవద్దని మనవి చేస్తున్నాం. దయచేసి భావాన్ని మాత్రము గ్రహించండి. ఏంటనగా యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన మరి 33.5 సంవత్సరాలు జీవితాన్ని ఏ రక్షణ ప్రణాళిక కొరకు తండ్రి చేత పంపబడి ఈ భూమి మీద కన్యగర్భాన పశువు తొట్టులో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి పొంతి పిలాత్ అధికారానికి శ్రమపడి చనిపోయి ఆయన 3వ దినం లేచి ఆరోహణమై మరి ఈ భూమిని విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు జరిగిన ఓ సంఘటన. పరలోక మహాపట్నంలో దేవదూతలందరూ ప్రభువు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో గాబ్రియేలు దూత ఆ యొక్క ప్రభు ఆ ఎంట్రన్స్, పరలోక పట్నం ఎంట్రన్స్కి వెళ్ళినప్పుడు, అయ్యా ఒక చిన్న మాట మిమ్మల్ని అడగాలి, ఆ మాట చెప్పి మీరు లోనకి ప్రవేశించవచ్చు, ఆ మాట చెప్పండి అని గాబ్రియేలు దూత అడిగిన వెంటనే ప్రభు అన్న, ఏంటి గాబ్రియేలు నీ సందేహం ఏమిటి అని అడగగా, ఏం లేదయ్యా, మానవ జాతి కొరకు మానవ రక్షణార్థమై అద్భుతమైనటువంటి రక్షణ కార్యమును సిద్ధం చేశావు. అయితే మీరు సిద్ధం చేసిన ఈ రక్షణ ప్రణాళికను, ఈ రక్షణ కార్యాన్ని సర్వ మానవాళకి చేరవేయడానికి ఎవరున్నారు అని అంటే వెంటనే ప్రభు చెప్పిన మాట, ఇదిగో నేను ఏర్పరచుకున్న 12 మంది నేను శిష్యులు ఉన్నారు అనగానే వెంటనే గాబ్రియేలు దూత, ప్రభువా వరుగో తోమా చూస్తే అనుమానస్తుడు, ఇదిగో పేతురు చూస్తే అబద్ధమాడాడు, ఇలా వాళ్ళల్లో ఎన్నో బలహీనతలుంటే ఇన్ని బలహీనతలు కలిగిన వారు ఎలా నువ్వు ఇంత అద్భుతమైన రక్షణ కార్యాన్ని సిద్ధం చేసిన ఈ సువార్తను ప్రపంచానికి వ్యాప్తి చేస్తారు అని గాబ్రియేలు దూత అడిగినప్పుడు ప్రభు తడుంకోకుండా చెప్పిన మాట, నేను వారిని నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, ఏ నమ్మకాన్ని ప్రభు తన శిష్యుల మీద పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఇస్కరియోతు యూదాను పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ ఆయన నమ్మకాన్ని ఉమ్ము చేయలేదు. ఎలాగ తెలుసా? ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు పేతురైతే తల కిందులుగా ఆయన హతసాక్షి అయ్యాడు. అలాగే తోమా గురించి వస్తే ఆ తోమా గారు దేవుని కొరకు ఆ దినమున ఒకవేళ నేను నీ గాయాల్లో ఏలిపెట్టుతానని అనుమానించినప్పటికీ భారతదేశానికే వచ్చాడా? కేరళ ప్రాంతములో తక్షశిల అనే ప్రాంతములో సేవే ప్రారంభించాడా? చెన్నై ప్రాంతములో కావేరి నదిలో మరి అక్కడ సూర్య నమస్కారం జరుగుతూ ఉంటే ఆ సమయంలో, అయ్యా సూర్యుడు దేవుడైతే సూర్యుని పూజించండి, అలాగే లేదా యేసు ప్రభు దేవుడైతే యేసు ప్రభుని పూజించండి అని చెప్పి, ఇదిగో మీరు తీసిన నీళ్లు అక్కడే గొయ్యలాగుంటే మీరు సూర్యుడు దేవుడిని పూజించండి. ఒకవేళ నేను ప్రార్థన చేసి అలా చేసినప్పుడు ఆ గొయ్యలాగా ఆ నీళ్లు ఆ తీసినప్పుడు ఆ భాగంలో గొయ్యలా కనబడితే యేసు ప్రభు దేవుడు అన్నప్పుడు వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు. ఆ విషయంలో వాళ్ళు ఓడిపోయారు. ఈయన ప్రార్థన చేసినప్పుడు ఆ వాటరు అక్కడ గొయ్యలా కనపడినప్పుడు వెంటనే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా బ్రాహ్మణ్స్ ఎంతోమంది అంగీకరించారు. అరే ఇదే కొనసాగితే నెక్స్ట్ మరి జనరేషన్కి మరి చాలామంది ప్రజలు వచ్చి గుళ్ళకు రారు, ఆగిపోతారని బ్రాహ్మణ్స్ కలిపి ఏం చేశారు?
చంపేశారు. యేసు ప్రభు మరి శిష్యుడైన తోమాను బలింతో పడి చంపేశారు. అలా హతసాక్షులైపోయారు. ప్రభు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకము ఏమైంది? గబ్రియలు దూతతో చెప్పిన మాట, నేను వారిని నమ్మానన్న మాట వారు ఏ విధంగా నమ్మకాన్ని ఉమ్ము చేయలేదో నిన్ను కూడా నమ్మి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ మాటలు వింటున్న సహోదరుడా, నిన్నెందుకు దేవుడు పిలిచాడు? ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు, ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, మనము దేవుని నామాన్ని అవమానపరచడానికి కాదు. ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు 30 సంవత్సరాలు జీవించి ఘోరాతి ఘోరమైన శిలువ యజ్ఞను అనుభవించింది. ఎందుకనగా నీవు మనమందరము కూడా క్రీస్తు సువాసనగా మారడానికి, అనేక మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించడానికి నిన్ను నమ్మాడు ప్రభు. శిష్యులను నమ్మాడు. గబ్రియలుతో చెప్పిన మాట, నేను వారిని నమ్మాను, నిన్ను కూడా నమ్మాడు, నన్ను కూడా నమ్మాడు. ఆయన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మనమందరము ప్రభు కొరకు బ్రతకాలని ఈరోజు ప్రభు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వింటున్న దైవ సంతానమైన దేవుని ప్రజలారా, ఈరోజు మన అంశం ఏమిటి అనగా, బలహీనులైన వారిని ప్రభు పిలుచుట. నేను ఒకప్పుడు బలహీనులమే, ఎన్నో లోపాలు మనకున్నాయి, ఎన్నో వీక్ పాయింట్స్ మనకున్నాయి. కానీ అలాంటి బలహీనులైన మనల్ని ప్రభు ఎన్నుకొని ఆయన రక్తంతో కడిగి మనల్ని విమోచించి ఈరోజు బలవంతులుగా నిన్ను చేశాడు. నిన్ను నన్ను ఆ విధంగా ఆశీర్వదించాడు. కాబట్టి మనము ఎలా ఉన్నాం? ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నామా? నిజంగా ప్రభు కొరకు మనము జీవిస్తూ ఉన్నామా? లేకుంటే ఇంకా నీ బలహీనతలుంటే, లోపాలు ఉంటే ఇప్పుడే ప్రభు కృప మీద ఆధారపడు. ఏ శిష్యులైతే ఆయన దగ్గర శిష్యరకము చేసి, ఆయన దగ్గర అభ్యాసము చేసి వారి జీవితంలో పెను మార్పులు, వారి బలహీనతలను జయించారో, మనమందరం కూడా ప్రభు కృప మీద ఆధారపడితే జయించి క్రీస్తు సువాసనగా మారి ప్రభు కొరకు ప్రతిరోజు పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతికి యుగ యుగాలు ప్రభుతో ఆనందిస్తాం. అట్టి కృప నీకు కావాలినా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన నా తండ్రి, నేటి పాఠములో మీరు అందించిన ఈ దివ్యమైన వాక్యము ద్వారా నేను నీ బిడ్డలు నీ మీద ఆధారపడి శిష్యత్వము నేర్చుకొని అభ్యాసము చేసి బలహీనతలను జయించి విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, క్రీస్తు సువాసనగా మారడానికి నీ కృప మాకు అందరికీ ప్రసాదించమని, ప్రతి బలహీనతల నుంచి విడిపించే నీ మీద ఆధారపడే బిడలగా అందరినీ దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, త్రియేక దైవ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము సదాకాలము మీకు, మీ కుటుంబములకు, బిడలకు, చేతి కష్టమునకు తోడయుండి తండ్రి మిమ్మల్ని సంరక్షించి కాపాడి వర్ధిల్ల చేసి ప్రభు రాకకు అనుక్షణము మిమ్మల్ని సిద్ధం చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అడ్రస్ జీసస్ మినిస్ట్రీస్. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటల నుండి 10:30 గంటల వరకు ఏబిఎం కాంపౌండ్ వెనక భాగమున జరుగును. మా రెండవ ఆరాధన పద్మావతి సెంటర్, 2వ వీధి, నేతాజీ నగర్ నందు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. మా యొక్క ప్రసంగములను యూట్యూబ్లో జీసస్ మినిస్ట్రీస్ NLR యూట్యూబ్లో చూడగలరు.